ఇదేంటి ఇంత మంచి వాచ్ ఎవరు తెసింటారు? బాగానే పనిచేస్తుంది కానీ పాపం ఎవరు పడేసుకున్నారు? టైం ఏంటి రాంగ్ ఉంది? ఇంతకీ టైం ఎంత? 9:10. చూసుకొని పోరా. ఏంది 9:05? ఫోన్లో కూడా 9:05 ఉందండి. అంటే ఈ వాచ్ నిజంగా టైం ట్రావెల్ వాచా? బ్రో 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 ఆగండి బ్రో, ఒకసారి మీ వాచ్లో టైం ఎంత చూసి చెప్తారా? 9:05 బ్రో. థ్యాంక్ యూ బ్రో. అంటే నేను నిజంగా టైం ట్రావెల్ చేశానా? బ్రో వద్దు బ్రో, వద్దు రావద్దు. నువ్వు ఒక్కడుగు ముందుకేసినా నేను దూకేస్తా. అలా చేయకు, నా మాట విను. నువ్వు ముందుకొచ్చావో నేను నిజంగానే దూకేస్తా. నా మాట విను, అలా చేయకు. నాకు అసలు బతకాలనే ఆశే లేదు. వద్దు వద్దు, నా మాట విను. నేనేం చేయలేకపోయానే.
ఏ వద్దు, నా మాట విను, ఆ పని చెయ్యొద్దు. నాకు నువ్వెవరో తెలియదు, అయినా సరే విను. నాకు అసలు బతకాలని ఆశే లేదు. నాకు నువ్వు ఎవరో తెలీదు, అయినా సరే నా మాట విను, ఆ పని చేయొద్దు. నాకు నువ్వు చెప్పేది వినే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా బ్రతికే ఓపిక కూడా లేదు. ఏ వద్దు వద్దు వద్దు. షట్. ఏ వద్దు, ఇదొక్కసారి నా మాట విను ప్లీజ్. నాకు ఈ లైఫ్ నచ్చలేదు. అదే ఎందుకు నచ్చలేదు? నచ్చలేదని చెప్తున్నా కదా. అదే ఎందుకు నచ్చలేదని అడుగుతున్నా కదా. నాకు ఈ లైఫ్ వద్దు. ఏ వద్దు, దూకొద్దు. ఏయ్ నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ దానికన్నా ముందు ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావని? తప్పు డెసిషన్లు తీసుకుంటున్నావు. నా గురించి అసలు నీకేం తెలుసని? నీ గురించి ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం లేదు. ప్రాణం విలువ తెలిస్తే చాలు. అసలు నా ప్రాణానికి విలువే లేదు. నా మాట విను, ఒకసారి పోతే తిరిగి రావు. ఏ
వదలను, నేను ఈసారి అస్సలు వదలను. రే ఎవడ్రా నువ్వు? నన్ను వదులురా. లేదు వదలేదు. ఎవర్రా నువ్వు అసలు? నన్ను ఎందుకు పట్టుకున్నావు? వదులు. లేదు వదిలితే నువ్వు దుకేస్తా, నేను అస్సలు వదలను. ఒరే నువ్వు పట్టుకోవాల్సింది నన్ను కాదురా, వాడిని. ఇది కాదా? సరే సరే సరే. హాయ్ ఓ దుకొద్దు. అసలు నీకేం తెలుసు నా బాధ? అయినా ఏముంటాయి మహా అంటే డబ్బు విషయం, లేదా అప్పులు, సమ్ జాబ్ లేదని, అంతేగా. బాధలంటే ఎప్పుడు డబ్బు విషయం, జాబేనా? ఇంకా వేరే ఏమి ఉండవా? మరేంటి అవి చెప్పు. అంత పెద్దవైతే మీ ఏమన్నా పంచుకోవచ్చుగా, దానికెళ్ళి చచ్చిపోతారా? ఏంట్రా పంచుకోవడం ఏంటి? నీకేం తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో? ఎవరు లేకపోతే అసలే నేను అనాథని. ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్ను వదులుకోను. బ్రో ఆగు బ్రో, అలా చేయకు. ఎవరు నువ్వు? నేను ఎవరైనా కానీ అలా చేయకు, వెనక్కి వచ్చాయి. నాకు ఈ లైఫ్ అంటేనే ఇష్టం లేదు. నాకు తెలుసు నీకు ప్రాణం మీద ఆశ లేదని, అయినా సరే నా మాట విను, ఒక్కసారి వెనక్కి వచ్చాయి. నాకు బ్రతకాలని ఒకసారి కూడా అనిపించలేదు. ఎందుకు? నీకెవరూ లేరా? నీ బాధని పంచుకునే వ్యక్తి ఎవరూ లేరా? నువ్వు అనుకున్నది నిజమే, నేను ఒక అనాథని. ఎప్పుడు పుట్టానో, ఎక్కడ పుట్టానో, ఎవరికి పుట్టానో కూడా తెలియదు. మరి ఫ్రెండ్స్ ఎవరూ లేరా? వాడున్నా వేస్టే. అవసరం ఉన్నప్పుడు మాట్లాడడం తప్ప ఆకలేసినప్పుడు అన్నం పెట్టేవాడు ఒక్కడు కూడా లేడు. దానికే చచ్చిపోతావా? దానికే చచ్చిపోతావా అంటున్నావు. అసలు నీకేమైనా తెలుసా అనాథగా ఉండడం ఎలా ఉంటుందో? అవును నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా కానాదని కాబట్టి. నాకు కూడా ఎవరూ లేరు, అలాగని నేను చచ్చిపోయానా? లేదుగా. నువ్వెంత చెప్పినా నాకు అసలు బ్రతకాలని ఆశ రావట్లేదు. అది రాదు బ్రో, అన్నీ మనమే తెచ్చుకోవాలి. బతకాలన్న ఆశ, సంకల్పం, బతికి తీరాలన్న కోరిక అన్నీ మనమే తెచ్చుకోవాలి. నువ్వెంత చెప్పినా నా మైండ్కి ఎక్కట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్కసారి పోతే తిరిగి రాని ప్రాణం. అందుకే నా మాట విను ప్లీజ్. ఒక్కసారి నీ బాధను నాతో పంచుకో. ఈ సృష్టి ఎంత పెద్దదో కూడా తెలియదు, దాన్ని పరీక్షించే మనుషుల మధ్య బతుకుతుంది. ఇంకో మనిషి బాధ పంచుకోలేను. ఈ పని చేయడానికి ఎన్నిసార్లు ఆలోచించుంటావు? ఈ పని చేయకుండా ఉండడానికి ఒక్కసారి ఆలోచించు. గుర్తుపెట్టుకో, ఈరోజు కరెక్ట్ అనిపించింది, రేపు తప్పు అనిపించవచ్చు. నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఒకటి చెప్పు, నీకు నిజంగా ఎవరు లేరా? ఉండేవాడు ఒకప్పుడు, నా తమ్ముడు. ఎందుకు చేశాడో, ఎవరు అలా చేశాడో తెలియదు, కానీ వాడు కూడా అలాగే నీళ్ళలో పడి సూసైడ్ చేసుకున్నాడు. నాకు ఈత రాక నిస్సహాయతుడిగా నిల్చుండిపోయాను. అందుకే ఆ తప్పు మళ్ళీ ఇప్పుడు జరగకూడదని అనుకుంటున్నాను. కనీసం నీకు అలా అయినా ఎవరో ఒకరు ఉన్నారు, నాకే అసలు ఎవరు లేరు. అందుకే నాతో ఉండి మన ఇద్దరం ఫ్రెండ్స్లో ఉన్నాం. ఇప్పటికీ నీ మైండ్ చేంజ్ అవ్వకపోతే నీ కోసం కాదు, నా కోసం, ఈ అనాథ కోసం. ప్లీజ్ వెనక్కి వచ్చేయరా, నీకు దండం పెడతాను ప్లీజ్. నేను వెనక్కి వచ్చింది
నీకోసం. చాలా థ్యాంక్స్ రా. అవునరా, నాకు డౌట్. నువ్వేదో నాతో తెలుసుకుని వచ్చిన వాళ్ళ మాట్లాడావు ఏంటి? ఓ అదా, అసలు ఏం జరిగిందంటే ఏం జరిగింది? యాక్చువల్లీ నాకు వాచ్ ఏమైంది? కంగారు పడ, నీకు ఈ వాచ్ దొరికిందే వాడిని కాపాడడానికి. ఎవరు నువ్వు? ఒరే, నువ్వు పట్టుకోవాల్సింది నన్ను కాదురా, వాడిని. అసలు ఎవరు నువ్వు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావు? అది ఇతను. ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరులే. పంపదీసి ఎవరితో ఏమైనా మాట్లాడుతున్నావా ఏంటి? ఏం లేదే కానీ ఇంతకే నీ పేరేంటి? నా పేరు భరత్. మరి నీ పేరు? అర్జున్.